హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. వాహనదారులకు శుభవార్త. ఇక డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ ఊపందుకుంది. ఈ మేరకు డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్ కోసం రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పౌరులకు డ్రైవింగ్లో నాణ్యతతో కూడిన శిక్షణను అందించేలా ఈ కేంద్రాలకు నిర్దిష్టమైన అర్హతలు ఉండేలా ముసాయిదాను రూపొందించింది. ఈ కేంద్రాల్లో డ్రైవర్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి డ్రైవింగ్ లైసెన్సు జారీ కోసం డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుందని ఈ నోటిఫికేషన్లో మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు ఉపకరిస్తుందని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ముసాయిదా నోటిఫికేషన్ను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే ధ్యేయంతో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాను ముందుకు తెచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల జాతీయ రోడ్డు భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దీనికి మనమంతా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక నుంచి ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ చేసే ప్రక్రియకైతే వీళ్ళు శ్రీకారం చుట్టబోతున్నారు.